ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానే ఎరుగునట. ఏమి చేయలేని పరిస్థితిలో చిన్నపిల్లగాడిగా ఉన్నారండి. నెమ్మదిగా ప్రతి కంటి వెనక కన్నీటి గాథలు ఉంటాయి సార్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి కనుమరుగవుతున్నటువంటి కళారంగానికి పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో, వారి యొక్క డాక్యుమెంటరీని మనం భద్రపరచాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మన కళాభిషేకాన్ని ఒక మంచి వర్ధమాన కళాకారుడు, అదేవిధంగా చాలా ఆసక్తి కలిగినటువంటి కళాకారుడు రాజమండ్రి నుంచి ఈ పార్వతీపురం వచ్చారు, తురగనాయుడు వలసకు వచ్చారు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీకు ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఆ కళాకారుల్ని, మరి ఆ కళాకారుని చూపించినటువంటి మన తేనె తెలుగు ఛానల్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ వివరాలు, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు తెలియజేయండి. మాది తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, మల్లవరం గ్రామం అండి. పేరు? మా నాన్నగారి పేరు రాములండి, మా అమ్మగారి పేరు మంగయ్యమ్మ అండి, నా పేరు చిట్టుబాబు అండి. నేను ముగ్గురు అన్నదమ్ములు, నాకు అంటే నేను కాక ముగ్గురు అన్నదమ్ములు, మా అక్కలు ఇద్దరండి. నేను మా తల్లికి 4వ సంతానం అండి. అయితే మా తల్లిగారు మా చిన్నతనంలోనే నాకు 17వ ఏటనే మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసేసి, ఎందుకంటే మా తల్లిగారు కాళ్ళు పడిపోయినాయండి అప్పట్లో. అయితే మ్యారేజ్ చేసేసి 3 ఏళ్ళు అప్పటికి తల్లిగారు కళ్ళు మూసారండి. నాకన్నా చిన్నవాడు ఒకడండి. వాడు ఏమి చేయలేని పరిస్థితిలో చిన్నపిల్లగాడిగా ఉన్నారండి. నెమ్మదిగా ప్రతి కంటి వెనక కన్నీటి గాథలు ఉంటాయి సార్. కొన్ని ఇవ్వండి. అయితే మా తమ్ముడు గారు అప్పటికి 6వ తరగతి మాత్రమే చదువుతున్నాడండి. నాకు చిన్న వయసులో నేను పెళ్లి జరిగిపోవడం వల్ల నాకు పెద్దగా ఏం తెలియదండి. మా అన్నలిద్దరూ వాళ్ళ పిల్లలతో వాళ్ళు బతుకుతున్నారండి. నాన్నగారికి కొద్దిగా మెంటల్గా అప్సెట్ అయిపోయాడండి అమ్మగారు చచ్చిపోయాక. నాకు తెలిసి తెలని వయసులో పెత్తనం వచ్చిందండి. ఏదో మంచిగా వచ్చాక ప్రతి కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలియక నేనైతే ఓ పెద్ద రైతు ఫ్యామిలీని పుట్టినవాడినే, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అయితే నాకు ఈ నాటకాలంటే నాకు చిన్నప్పుడు, నేను 3rd క్లాస్ చదివే టైంలోనే స్కూల్లో నాకు టీచర్లు నేను బాగా చదివాడినండి. ఆ ఇంప్రెషన్ మీద నాకు నాటకం నేర్పించారండి. నేర్పితే లేడీ వేషం వేశారండి మొట్టమొదట. అప్పటి నుంచి నాకు ఈ నాటకం కూడా కొంచెం దొరదగా అంటుకుందండి.
అది ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్లో యానివర్సిటీకి క్రిస్మస్కి చేస్తుంటారండి. క్రిస్మస్ యానివర్సిటీ రెండు కలిపి చేస్తుంటారండి ఎయిడెడ్ పాఠశాల. అయితే దాంట్లోనూ ప్రతి సంవత్సరం నాకు వేషం ఉంటుందండి. అంటే ఏ వేషం వేసినా అది ఆడవేషమా మగ వేషం అని కాదు, ఏ వేషం వేసినా నాకు దానికి ఒక అన్యాయం జరుగుతుందండి. జరుగుతుందనే ఆలోచనతో టీచర్లు నాకు ప్రతి సంవత్సరం వేషం ఇచ్చేవారండి. అలాగే ఒక సంవత్సరం నాకు 9th క్లాస్కి వచ్చానండి. నేను పనికి అందొచ్చానన్న ఆలోచనతో మా నాన్నగారికి చదువు అంటే ఇష్టం లేదండి. పనికి అందొచ్చి మానేరా అని మొదలెట్టాడండి. నేను క్లాస్ ఫస్ట్ ఎప్పుడు కూడా. అయితే మానేరా అంటే నేను ఏదైనా చదువుకుంటానంటే మా అన్నయ్య గారు కూడా ఆయనకి తెలిసిద్దాలని తనంతో ఆడేమో చదువుకుంటున్నాడు, నన్నేమో దోళ్ళగా అంటున్నారు అనే టైప్లో కొంచెం ఈర్చి భావంగా మాట్లాడితే మా నాన్న చిరాకు వచ్చి నన్ను బడి పంపించారండి. అయిపోయిందండి. అయితే నేను ఇంకా చెప్పవలసింది అంటే జనాలకి ఇంప్రెషన్గా ఉంటుందనే విషయం చెప్తున్నానండి. అది ఏంటంటే అండి, మా తమ్ముడు చిన్నతనంలోనే చనిపోయాడు. మా అమ్మగారు చనిపోవడంతో మా తమ్ముడు బాధ్యత పూర్తిగా నేనే ఎత్తుకోవాల్సి వచ్చిందండి. నాకు పాప బాబు పుట్టారండి. బాబు కూడా చనిపోయాడు. పాప మాత్రమే ఉంది. మా పాపకి పెళ్లి చేసానండి. తెలంగాణ TSPSలో పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా మా అల్లుడు చేస్తున్నాడండి. నేను అలాగే మా తమ్ముడిని కూడా నేను టీచర్ అవ్వాలనుకున్నానండి. మొట్టమొదట నేను చేసుకోలేకపోయాను కాబట్టి నా తమ్ముడిని టీచర్ చేశాను. కష్టపడి ఆ విషయం చెప్పాలని నేను నా కథ అంతా చెప్పుకోవాల్సి వచ్చిందండి. ప్రతి ఒక్కరు కూడా మా తమ్ముడు చదువుకుంటే నాకేం వస్తుందని అనుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు లేకపోయినా మీ తమ్ముడిని కూడా నీ కొడుకులాగా చదువు. చాలా సంతోషం సార్. నా తమ్ముడు కూడా కష్టపడి పశువులు కాస్తూ, నేను చదువుకున్న రోజుల్లో ఆర్థికంగా మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉండటం వల్లనే నేను కూడా 2 డిగ్రీలు MSc BEdలు చేసినాను. మరి ఈరోజు ఇంతమంది కళాకారులతో మాట్లాడే అవకాశం కలిగిందంటే వాని పాత్ర కూడా ఉందని నాకు అర్థమవుతుంది. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మీ చరిత్ర విన్నప్పుడు నా పర్సనల్ కూడా నాకు తగులుతోందన్నమాట. చాలా సంతోషం. మరి ఈ కళారంగంలో మీరు ఏ పాత్రలు వేస్తారు? చెప్తాను సార్. ఇంకో చిన్న మాట. మా తమ్ముడు ఇన్ఫ్లుయెన్స్గా అప్పుడు మా ఊర్లో 30 మంది టీచర్లు తయారయ్యారు. అప్పటి వరకు మా క్యాస్ట్లో మాకు ఉద్యోగాలు రావనే ఒక నింద ఉండేదండి. అది పోయిందండి నా దయ వల్ల. మరి ప్రార్థన చేసి ప్రార్థనతో మీరు పాడేటువంటి ఆ రంగస్థల పద్యాలు కానీ డైలాగులు కానీ. అలాగే సార్. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతో భక్తాన ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సార్, మరి మీరు ప్రదర్శించేటువంటి పాత్రల పేరు చెప్పండి. నేను 9th క్లాస్, అంతకుముందు చిన్న చిన్న పాత్రలు చాలా చేశానండి. 9th క్లాస్లో రంగస్థలంలో చెప్తాను సార్. నాకు అది బాగా ఇంట్రెస్ట్. నేను స్కూల్ చదువు టైంలో 9th క్లాస్లో అల్లూరు సీతారామరాజు వేషం వేసానండి. అల్లూరు సీతారామరాజు వేషం వేసాను. జనాలు మెచ్చుకున్నారు. అప్పటి నుంచి నాకు ఈ తృష్ట ఇంకా పెరుగుకుంటూ వచ్చిందండి. అయితే నాకు పౌరాణిక వేషం సైడ్ ఎలాగెళ్ళాలో తెలియక నేను సాంఘిక నాటకాలు నేర్పుతూ దగ్గర ఒక 50 ప్రదర్శనలు ఇప్పించానండి. ఎవరైనా మానేస్తే సమయానికి నేను ఆటోమేటిక్గా ఆ పాత్ర చేయడం, దాన్ని అలాగ నేను ప్రత్యేకించిన ఏ పాత్ర తీసుకునేవాడిని కాదండి. మానేసిన వేషం వల్ల నేనే పూర్తి చేసేవాడిని. అలాగా జరిగిందండి. అయితే నేను లేటెస్ట్గా ఏమైందంటే ఇక్కడ మనకి తుమ్మల అనేసి ఈ ఊరు, అక్కడ రామీపాలు మా లోకల్లో వెంగంపురం, అలాగే ఇంకో పక్క ఊర్లో ఉన్నాయండి. ఆ ఊర్లో వచ్చి నాకు అక్కడ కొద్దిమంది యాక్టర్లు, ఇక్కడ కొద్దిమంది యాక్టర్లు మిక్సింగ్తో నాటకం ఆడతామనేసి నన్ను అడిగారండి. నేను మా గ్రామానికి ఎంపీడీసీని సార్, మా గోకవరం మండలానికి వైస్ ఎంపీపీని కూడా సార్. అయితే వీళ్ళు ఎప్పుడైతే అడిగారో నేను ఈ కొద్ది ఉత్సుకతో
నేను విశ్వామిత్ర వేస్తాను ఏమన్నా మీకు అభ్యంతరమా అన్నానండి. 12 రోజులు ఉంది కదా మీకు తీర్థం, 12 రోజుల్లో మీరు విశ్వామిత్ర ఎక్కడ వేయగలరు, అవదు అన్నారండి. అవదంటే అవుతే చూద్దాం, లేకపోతే నాకు పోర్షన్ ఇవ్వండి చూద్దాం అన్నానండి. అయితే మా గురువు గారు వెంగంపురం ఉన్నారు, కొద్దిగా ఆయన కలండి అంటే వెళ్తే, ఒరే బాబు నీకు బుద్ధి ఉందా లేదా, 10 రోజుల్లో నువ్వు నాటకం వేయరా, ఈ రోజు అయిపోతుంది అప్పుడేనే ఇంకొక రోజు ఆ 10 రోజులు వేయాలి, మధ్యలో ఉండిపోతే 10 రోజులు ఎక్కడ ఆడగలవో అవదన్నదండి. సర్లేండి అయితే నేను వేషం అంటూ కట్టాలన్న ఆలోచనతో ఏకపాత్ర ఉంటుంది కదండి, ఆ మొక్క వేస్తాను, మిగతా స్టోరీ మీ విశ్వామిత్ర ఎలాగ ఉంటాడు కదా ఆయనతో చేయించేసుకోండి అన్నానండి. ఇచ్చారండి, వేషం ఇచ్చారు. వేషం ఇస్తే చక్కగా నేను 2వ రోజున వెళ్ళి అప్పచెప్పేసానండి మొత్తం. బాబు నువ్వు మొత్తం అంతా వెళ్ళరు బాబు, నీ దగ్గర ఏదో ఉంది అన్న ఆలోచనతో నాకు ఆయన పేరు చెప్పండి. మా గురువు గారండి గొర్రపిల్లి కాటమరాజు గారు అండి. గొర్రపిల్లి కాటమరాజు గారండి. ఇప్పుడు మంచం మీద ఉంటాడండి, లెగలేడు, అలా మంచం మీద కూర్చొని చెప్తుంటాడండి, బాగా ముసలైన ఆయన. హరిశ్చంద్ర త్రూఅవుట్ మొత్తం పాత్ర అంతా చేస్తాడండి, అలాగే బిల్వమంగళ చేస్తాడండి. మరి మీ గాత్రం ద్వారా విశ్వామిత్రుని డైలాగులు వినాలని ఉంది. నేను కూర్చొని చెప్పడం ఇబ్బంది అండి, కూర్చొని చెప్పండి, ఎందుకంటే ఓకే సార్, ఓకే సార్ అలాగే. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానే ఎరుగునట, హరే వశిష్ఠ అమోఘ శక్తి సంపన్నులకు తపస్విలందరూ బారులు తీరి నిండు కొలువు యుండ, సురలోకాధీశుడు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగ మారం నెప్ప, చటి వారికెవరికి తెలియని సత్యము నీ ఒక్కడికే తెలిసినట్లు, నీ ఒక్కడి ముఖమునే ప్రొద్దు పొడిచినట్లు నొక్కి వక్కాని తిమిరా వశిష్ఠ. నవ్వులే నిరంతరము మా రాజుల ఇండ్ల చేరి ఇచ్చుకొమలాడుచు పొట్ట పోషించుకొని చున్నందులక నీకు అభిమానము, నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతైనను సిగ్గులేదా? అవునులే నీకేలా సిగ్గు, నిరంతరము బ్రహ్మను ఆపాదించుకొనుచు లోకమునకు మూచుల పేర్లు వినిపించుచు వారి వారి జాతక లగ్నములను కట్టి పొట్ట కూటికై వెట్టి సాగిరి చేయుచు వారిచే భూమి దానములుగా మాన్యములు కొన్న మీ విప్రులగా సిగ్గు. సిగ్గలేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుడు హరిశ్చంద్రుని సత్యసంధుడు అని నిండు సభ యందు నొక్కి వక్కాని దివిరా వశిష్ఠ. నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా ఆ వశిష్ఠుడు నుడివిన హరిశ్చంద్రుని నే పరీక్షింతున్నందులకు గాను అనివార్యముగా దానిని నిర్వహించదా. ఓరి దేవేంద్ర, నీకు అధికారము తాకూతమని తలంచినవి కాపాడు. ఎన్నడు నీవా చింతామణి పీఠమున కరువుడవు కావని మా మనమున తోచినదో నాడే నీ మూట ముల్లే చదురుకొని యహో లక్ష్మణాయని కారణి కారణముల రథములకు లేచిపోవలసిన వాడవి, అయినను ఓరి దేవేంద్ర, నీకు అధికారము శాశ్వతమని తలచినవి కావాలి.
ఓరి దేవేంద్ర, నీ సమక్షమున హరిశ్చంద్రుడి పూర్వపక్షము చేసి బోర్కెంతు నన్నందుకు గాను అనివార్యముగా దానిని నిర్వహించేదా. ఇందు మాకు జయమా పరాజయమా ముందుగా యోచించదా. ఆ హరిశ్చంద్రుడే మా మాయాజాలంబున బడక మోచే కల్పించబడి కట్టకు వాచుకొని అబద్ధమాడకు నేను మోసాది రాత పట్టి హరిశ్చంద్ర సత్య కీర్తి ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేయగలవాడనని మాకు సంతసంబి. ఒకవేళ బొంకినను ఆ దుష్టవచిత్తులనుకున్నంత సంకటము నాకు లేకపోతే ఆ దుష్టవచిత్తులకు తల గొరిగించి దిష్టి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధులను ఊరేగించి ఆ దేవగణముల మధ్య సూపర్ సూపర్, చాలా బాగుంది సార్. మరి నేర్చుకున్న సాంఘిక నాటకాల నుంచి మొదలుపెట్టి పౌరాణిక నాటకాల్లో పౌరుషమైనటువంటి రోషం ఉన్నటువంటి రోషాన్ని, నవరసాల్లో రోషాన్ని ప్రతిబింబించేటటువంటి విశ్వామిత్రుని పాత్ర ద్వారా ఒక మంచి డైలాగ్తో మా ప్రేక్షకుల పరిచయం కావడం చాలా ఆనందదాయకం. ఒక పద్యం చెప్తాను. అల్లూరు సీతారామరాజు మాట్లాడతాను. అల్లూరు సీతారామరాజు మాట ఒక డైలాగ్ జస్ట్ ఎంత దారుణం, ఎంత కౌర్యం! తరతరాలుగా మన్నవాదులు అనుభవించే అడవులను సర్వే చేయించి అందులో అడుగు పెట్టిన మాయక మానవులు క్రూర మృగాలకు మనే వేటాడుతారా ఈ నికృష్ట బ్రిటిష్ కిరాతకులు? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో! స్వేచ్ఛగా పశువులు మేసే వీళ్లకు కంచె వేయించి అటు మీదట పశువులు ప్రవేశిస్తే బంధుల దొడ్డులలో బంధిస్తారా కర్కటకులు? తమ ఖండ బలాన్ని సైతం బ్రద్దలు కొట్టి ఎండకు నడిరెత్తి కరుగుతున్నా, ములుకుల్లాంటి రాళ్లకు పాదాలు పగులుతున్నా, కొండలపై రోడ్లు వేసే అమాయకులపై అత్యాచారమా? బట్టాడు అడిగితే చెట్లకు కట్టి చర్మాలు తీస్తారా? నమ్మ స్థానాల్లో కాలాలు పెట్టి హింసిస్తారా? ఎంతకాలం 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 సాగాలి ఆగడాలు? నీడను దేవతగా పూజించే అరమరిక లేని జాతి, నీడను దేవతగా పూజించే అరమరిక లేని జాతిపై ఎంతటి రాక్షస హత్యాకాండ! ఎవడిచ్చాడు ఈ దొరలకు హక్కు? తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి కఠిన దౌర్జన్యాలకు దోపిడీలకు దిగిన ఈ తరతనానికి దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి బ్రతుకులేవు. అదే బాధిత విముక్తి, స్వాతంత్ర స్వశక్తి. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యంలో ఉన్న ప్రతి వీరుడు కూడా, మొలతాడి కట్టిన ప్రతి వీరుడు కూడా సమిధనై నాకు సహాయ సంపత్తులు అందించండి. మన మన్యానికి విముక్తి చేస్తాం. రండి, కదలి రండి. ఇది 9వ తరగతి లేసెన్స్ స్కూల్లో మా మాస్టర్ రాసిస్తే. చాలా సంతోషం. మరి మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి, మన్యం జిల్లాగా పేర్కొన్నటువంటి ఈ ప్రాంతంలో సంబంగ శ్రీనివాసు గారి సహకారం చేత ఆనాటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి డైలాగ్ చెప్పడం చాలా ఆనందదాయకం. అందులో అప్పటి బ్రిటిష్ వారి దుశ్చర్యల్ని తెలియజేసేటువంటి డైలాగులు మీ నోటి ద్వారా వినడం మాకు చాలా ఆనందదాయకం. మరి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస. సార్ రండి. సార్ పట్టుకోండి సార్, మీరు 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 రండి. కనబడలేదు సంకర కనబడలేదు. సార్ ఓకే సార్. మా తల్లి ముద్దు బిడ్డ
కలకాలం వర్ధిల్లాలని, కళారంగంలో మరింత సేవ చేయాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్.